టాలీవుడ్లో పండుగ సీజన్లో బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడం సర్వసాధారణం. ఈసారి సంక్రాంతి 2026 కోసం ఇద్దరు సీనియర్ స్టార్లు తమ సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అనిల్ రావిపూడి యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే సంక్రాంతి రిలీజ్కు సిద్ధమైంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబోలో రూపొందుతున్న అఖండ 2 కూడా అదే సమయంలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు దిగ్గజాల సినిమాలు ఒకేసారి బరిలో నిలవడంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చిరంజీవి సినిమా మాస్ యాక్షన్తో ఆకట్టుకోనుండగా అఖండ 2 బోయపాటి మార్క్ హై వోల్టేజ్ డ్రామాతో రానుంది. గతంలోనూ సంక్రాంతి సీజన్లో ఇలాంటి పోటీలు అభిమానుల్లో జోష్ నింపాయి. ఈసారి ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయి అనేది తేలాలంటే 2006 సంక్రాంతి వరకు ఆగాల్సింది. పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై అపారమైన అభిమానంతో చరిత్ర సృష్టించారు. పవన్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పోర్లు దండాలు పెట్టి అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్న ఆమె తన పెన్షన్ సొమ్ము నుంచి నెలకు 2,500 పోగు చేసి 27,000తో గరగను సమర్పించారు. పవన్తో కలిసి భోజనం చేయాలన్న ఆమె కోరిక తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ఈరోజు పేరంటాలు గారిని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి భోజనం చేసి సన్మానించారు. అంతేకాదు ఆమెకు చీర, ₹1,00,000 నగదును బహుమతిగా అందించి గౌరవించారు. ఈ హృదయస్పర్శి సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పవన్పై అభిమానంతో మొక్కుకున్న ఈ వృద్ధురాలి కోరికను నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి తన సరళత, సానుభూతితో అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ సంఘటన పవన్ జనసేనానిగా మాత్రమే కాక జననాయకుడిగా ఆయన ప్రజలతో ఉన్న అనుబంధాన్ని చాటుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్ హారర్ కామెడీ జానర్లో దర్శకుడు మార్తి డైరెక్షన్లో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మార్తి ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ప్రభాస్ను కొత్త అవతారంలో ప్రెజెంట్ చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశ కలిగించేలా ఉంది. ది రాజాసాబ్ టీజర్ను మే 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ దీంతో టీజర్ రిలీజ్ ఆలస్యం కావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ సినిమాపై బజ్ సహజంగానే వస్తుందని ప్రభాస్ ధీమాగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రభాస్ లేదా టీం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. టీజర్ ఆలస్యం అభిమానుల ఉత్సాహాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది అనేది చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా గురించి రోజుకో కొత్త అప్డేట్ వైరల్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2023లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద 600 కోట్లుగా పైగా వసూళ్లు సాధించిన జైలర్ సీక్వెల్కు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భారీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్కు స్పెషల్ రోల్ కోసం సంప్రదించినట్లు సమాచారం. షారుఖ్, రజనీకాంత్ కలిసి నటిస్తే అది భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. జవాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన షారుఖ్ జైలర్ 2లో యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే జైలర్ 2లో రజనీకాంత్తో పాటు ఎస్.జె. సూర్య, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ ఉండగా షారుఖ్ ఎంట్రీతో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2026లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.